అందరికి ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాల దీనులను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని ఆనందిస్తున్నారు నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలము దేవుని చేత పిలువబడి ఈ దినము ప్రతి ఒక్కరూ చూస్తున్నారంటే ఏదో ఆ దేవుని యొక్క సంకల్పం లేకుండా ఎవరం చూడము. చూసి ఆగి గమనిస్తున్నామంటే కేవలం దేవుని యొక్క సంకల్పం. కారణాలు చాలా ఉంటాయి మన జీవితానికి. కానీ ప్రతిదీ కూడా మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాటిని ఆలోచిస్తే వాటి యొక్క మర్మాలన్నీ దేవుడు మనకు తెలియచేస్తాడు. అవి మన ఊహకే అలాంటి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. మన పట్ల ఆయనకు ఉండేటువంటి తలంపులు చాలా గొప్పగా ఉంటాయి. చూడండి, మనము ఒక గొప్ప స్థితికి పోవాలంటే మన వంశావళిలో మన తల్లిదండ్రులు, మన బంధువులు మనం పెద్ద గొప్ప వాళ్ళగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, అంటే పెంట కుప్పలో నుంచి కూడా దేవుడు లేవనెత్తి మహారాజుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అది ఆయన ఇష్టం. ఇది నువ్వు ఎందుకు ఇలా చేశావు అనే దానికి మనకు ఎవరికి ఆ యొక్క అర్హత లేదు. అయితే దేవుడు ఎవరినైనా ఏదైనా చేయగలడు. ఎంత గొప్ప వ్యక్తినైనా సరే మాట వినకపోతే ఆయన అలాగే దించేయగలడు. అది ఆయనలో ఉండేటువంటి శక్తి. నిన్నటి దినం మనము ధ్యానించాం సౌలు నుంచి. సౌలు అయితే వాళ్ళ తండ్రి మంచి భాగ్యవంతుడని, వాళ్ళు చాలా ధనవంతులుగా ఉంటున్నారు. కొన్ని ఆయనకు వాళ్ళకు ఉండేటువంటి ఆ గార్ధబొమ్మలు పోయినప్పుడు వెతుక్కుంటూ పోయినప్పుడు దేవుడైతే అప్పుడు మొట్టమొదటి రాజుగా సౌలు నిర్ణయించాలా అని దేవుడు డెసిషన్ తీసుకున్నప్పుడు సౌలును సమూయేలు యొక్క ఆ యొక్క ప్రవక్త ద్వారా అభిషేకించి రాజుగా చేయడం చూస్తున్నాము. అలాగే కొనసాగాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. మనమందరము దేవునితో నడవాలని, ఎల్లప్పుడూ దేవుని ఆత్మను కలిగి జీవించాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. అయితే మధ్యలో మనకు అప్పుడప్పుడు మనకు కొంచెం కలిగే కొద్ది మనకేమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. అంటే నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ధీమా ఉంటుంది. అన్ని కూడా అంటే ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేసి మన ఇష్ట ప్రకారం మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయేటువంటి మనస్సును మనం తెచ్చుకుంటాం. ఈ మనస్సు ఎక్కడుందంటే లోకంలో ఉంది. ఇది దైవత్వం కాదు. ఎప్పుడు కూడా ఈ లోకాన్ని మనం విడిచే వరకు ఆ భయం కలిగి ఉండాలా. ఇది ఏ రోజైనా ఏదైనా ఉందంటే వీటన్నింటిని బట్టి మనము ఆ యొక్క గొప్ప అహంకార జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. మనకి ఏదైనా అతిశయం ఉంది అంటే కృప చూపే దేవుని బట్టి మనం అతిశయపడాలా. అంటే అనుదినం ఆయన మనకు కృప ఇవ్వకపోతే, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయనకు మన పట్ల ఏ ఉద్దేశాలు లేకపోతే, మనకు ఈ లోకంలో అన్ని ఉన్నా కూడా ఏది అనుభవించలేము. అది ఏది కూడా మనకు చెందదు. ఆయన కృప చూపిస్తేనే ఏదైనా కూడా మనము పొందుకోగలము. ఆ కృపకు మనం పాత్రలు అవ్వాలంటే దేవునికి మనము లోబడాలా. సౌలు అయితే ఆ కృపకు పాలు భాగస్థుడు అవుతాడని దేవుడు ఆయన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ వచ్చిన కొద్ది అతని గొప్ప అయిన కొద్ది ఏమవుతున్నాడు, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు, ప్రవక్త మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది దేవుడికి నచ్చదు, మనకే నచ్చదు. మన వాళ్ళు ఎవరైనా మన మాట వినకపోతే మనం చాలా ర్యాష్ అయిపోతాము, వాళ్ళ మీద మనం చాలా కోపడతాము. మనమే యావరేజ్ మనుషులమే ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఆయన దేవాది దేవుడు సమస్తం అనుదినము ఈ జీవకోటికంతా అన్నింటినీ ఆయన సమకూర్చువాడు. అలాంటి ఆయన ఇంకెంత కోపం ఉంటుంది, ఆయనకి ఎంత అజమాయిషి ఉంటుంది. కాబట్టి ఆయన కృపకు మనం పాత్రలు అవ్వాలా. అంతేగాని ఆయనను మనము పక్కన పెట్టేసి మన ఇష్ట ప్రకారం పోతే మనని నలిపినట్టు నలిపేస్తాడు. అది ఆయనకు ఉండేటువంటి శక్తి. కాబట్టి సౌలు రాజు తన యొక్క గర్వం చేత తనకు ఉండేటువంటి ఆ జలసి ద్వారా ఏమైపోతున్నాడు, రాజుగా ఉండకుండా పడిపోతున్నాడు. తర్వాత ఆత్మహత్య చేసి చనిపోయేటువంటి పరిస్థితి తనకు ఏర్పడుతుంది. ఇలా అతను గర్వంతో ఉండేటప్పుడే, ఆయనకి అలాంటి ఆలోచనలు వచ్చేటప్పుడే ఆ ఫిలిస్తీన్ని ఓడించలేక ఆ గొల్యాతుతో రోజు వాళ్ళకి యుద్ధం జరిగే సమయంలో అక్కడ బాలుడైనటువంటి దావీదు వచ్చి ఆయన ఏం చేస్తాడు, రోషం కలిగి దేవుని పక్కన నిలబడి ఇదిగో నేను వెళ్ళి ఆ రోషంతో వాడిని నేను జయిస్తాను అంటున్నాడు. కారణం ఎందుకంటే దేవుని ఆత్మ చేత దావీదు నింపబడి ఉంటాడు. దావీదు ఏంటంటే ఒక గొప్ప రాజు వంశంలో నుంచి రాలేదు. వాళ్ళ నాన్న ఒక భూస్వామి, వాళ్ళకి మంచి పశువులు ఉండేటువంటి వాడు. అయితే అందరికంటే చిన్నవాడు దావీదు, కనిష్ఠుడు, అంటే 8వ వాడంట వాళ్ళ తండ్రికి. అయితే ఆయనకు వాళ్ళ నాన్న అప్పగించిన పని ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి గొర్రెలను మేపుకునేదానికి ఆయన ఎప్పుడు పొలాలకు పంపించేవాడు. మిగిలినటువంటి పెద్దోళ్ళందరినీ యుద్ధంలో సౌలు దగ్గర అపాయింట్మెంట్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు మనము పోయిన
వీడియోలో చూస్తున్నాము. అయితే ఈ సౌలు మీద దేవుడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఇక నెక్స్ట్ రాజుని ఎవరిని చేయాలా అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. ఎవరు? మన యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు. అప్పుడు దేవుని దగ్గర ఆయన, అయ్యా నేను ఎవరిని మరలా ఇంకా ఈ యొక్క సౌలు తర్వాత ఇంకెవరిని రాజు చేయాలా అడిగినప్పుడు అంటాడు, ఇదిగో చూడు, పలానా యెష్షయి అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన కుమారుడు ఉన్నాడు, అతడు యోగ్యుడు, అతన్ని మాత్రమే నువ్వు నీ దగ్గర ఉండేటువంటి తైలం గుడి తీసుకెళ్ళి అతన్ని నువ్వు అభిషేకించు. ఈ సౌలు తర్వాత తనని నేను రాజుగా చేయబోతున్నాను, ఈ ఇజ్రాయేలు 12 గోత్రాలకు తను రాజుగా ఉండబోతాడు అనేటువంటి మాట దేవుడు ఎవరితో చెప్తాడంటే ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్తాడు. సమూయేలు ఆ మాట విని, అయ్యా నేను అక్కడికి వెళ్ళి అభిషేకిస్తే రాజైన సౌలు నా మీద పగబెట్టి నన్ను చంపేస్తాడు కదా అని దేవునితో అంటాడు. చూడు, నువ్వు అలా కాకుండా ఆ ఊరికి నువ్వు ఒక బలిని అర్పించేదాని కొరకు, దేవుని కొరకు ఒక బలియాగం చేసేదానికి వెళ్తున్నానని ఒక మంచి పశువుని తీసుకుని బయలుదేరమంటాడు. అదే ప్రకారం ఆయన ఆ ఊరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యెష్షయి ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు నీ పిల్లలు కావాలన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడే, పెద్దవాడైనటువంటి ఆయన పేరు ఎలీయాబు అనుకుంటారు, ఆయన తీసుకుని వచ్చి నిలబెడతాడు. కాదు అని దేవుని ఆత్మ ఇతడు కాదు అంటాడు. సరే, మిగిలిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని నిలబెట్టినప్పుడు ఎవరు కారు అని దేవుడు అంటాడు. ఇంకెవ్వరు ఆయన అంటాడు వాళ్ళ నాన్న. అంటే చిన్నోడు అంటే వాళ్ళ నాన్నకి అంత లెక్కలేదు, చిన్నోడు కదా, వయసులో చిన్నోడు, సైజులో కూడా చిన్నోడుగా ఉంటాడు. ఎవరు? దావీదు పొట్టివాడంట, మంచి అందమైన వాడంట, ఎర్రటి వాడని లేఖనం చెప్తుంది అనమాట ఈ 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంకా నాకెవ్వరు లేరు అంటే దేవుని ఆత్మ ఆయనకి ఇంకా కుమారుడు ఉన్నారు అనేటువంటి మాట సమూయేలుకి చెప్తుంటాడు. అప్పుడు ఇంకా నీకు ఎవరైనా ఉండారా అంటే అప్పుడు గుర్తుకోసం ఉన్నాడయ్యా ఒకడు పొలంలో మాకుండేటువంటి 4 పశువుల్ని ఆయన వాటిని కాచేదానికి వెళ్ళున్నాడంటే నువ్వు వెంటనే ఆయన పిలిపించు అంటాడు. ఆ అబ్బాయిని తీసుకుని వస్తే వాళ్ళ నాన్నకి అన్నదమ్ములకి ఎవరికి ఆయన అంటే లెక్కలేదు, ఎందుకంటే ఇంట్లో చంటోడుగా ఉంటాడనమాట. కాబట్టి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చిన వెంటనే ఆయన బయట నుంచి లోపలికి వస్తుంటేనే ఈ యొక్క సమూయేలు యొక్క ఆత్మ దేవుని ఆత్మ సమూయేలుతో నింపబడి, ఇదిగో వస్తున్నాడే, ఇతడే కాబోయేటువంటి రాజు, ఇతని నువ్వు అభిషేకించమన్నప్పుడు అక్కడ ఆయన స్టన్ అయిపోతాడు. అందుకే మనుషులైతే పైవేషాన్ని చూస్తారు. అంటే రాజుగా అయ్యేవాడు ముందు రాజు ఎలా ఉంటాడు? సౌలు రాజు ఎత్తైన వాడని, మంచి అందగాడని, మంచి హైట్ వెయిట్ ఉండేవాడని మనం మొదటి రాజుని చూసాము. ఈ 2వ రాజు కూడా అలాగే ఉంటాడని ఈ యొక్క ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ అలా ఉండేది ఎవరంటే వాళ్ళ అన్నలు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే పొట్టివాడు, చిన్నవాడైనటువంటి ఈ యొక్క దావీదుని ఎన్నుకుంటున్నాడు. అంటే మనుషులు పైవేషాన్ని లెక్క పెడతారు. దేవుడైతే మనలో ఉండేటువంటి ఆ ఆంతర్యము, అంటే మనలో ఉండేటువంటి అంతరాత్మను ఆయన లక్ష్య పెడతాడు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే దేవుడికి బాగా తెలుసు. మనలో ఆయన మన శరీరం అంతా సీసీ కెమెరాలు పెట్టున్నాడు. మన హృదయం ఎలా ఉంటుంది, మన తలంపులు ఎలా ఉంటాయి, మనం ఎలా ఉంటామని బాగా తెలుసు. మనుషులు ఏం చేస్తారంటే పైన బాగా మాట్లాడితే మంచిగా ఉంటే వీళ్ళు చాలా మంచోళ్ళే అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. కానీ హృదయం అంతా కపటంతో నింపబడి ఉంటుంది. కానీ దావీదు ఎలా ఉన్నాడంటే దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే తన హృదయానుసారుడంట. దేవుడికి హృదయానుసారుడిగా ఒక టైటిల్ ఇస్తున్నాడు దేవుడు. ఎవరికి? దావీదుకి. దేవునికి హృదయానుసారుడిగా ఉంటున్నాడు. అంటే హృదయానుసారుడిగా అంటే దేవుని హృదయానికి నచ్చే విధంగా తన జీవితం ఉంటుంది. ఎక్కడ కూడా ఆ యొక్క కాంప్రమైజ్ అయ్యేటువంటి జీవితం కాదు. లోకముతో కాంప్రమైజ్ అయిపోయి తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని తన ఇష్ట ప్రకారం పోయేవాడుగా దావీదు లేడు. కాబట్టి దావీదును దేవుడు ఎన్నుకునే దానికి కారణం ఏంటంటే ఆ దేవుడు అంటే ఎంతో ప్రేమ. వేకుమునే లేచి ప్రార్థన చేస్తాడు. ఎంతగానో తను చదువు లేని వాడైనా కూడా, చిన్నవాడైనప్పటికీ కూడా ఆ దేవుని మీద తనకు ఉండేటువంటి అగాఢమైన ప్రేమ, ఆ దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, దేవుడు సృష్టించిన సృష్టిని చూసి ఎంతగానో విస్తుపోతుంటాడు. కాబట్టి దేవుడికి అది బాగా నచ్చింది. ఎన్నో కవితలు చూస్తే మనము ఈ కీర్తన గ్రంథం అన్నది 150 కీర్తనల గ్రంథము 150 అధ్యాయాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా దావీదు రచించినటువంటి కీర్తనలు ఉంటాయి అన్నమాట. దాని పేరే దావీదు కీర్తనలు. కేవలము దావీదే కాదు, చాలా మంది దాన్ని రచించున్నారు. అయితే దావీదు అక్కడ హైలైట్ అయ్యేదానికి కారణం ఏంటంటే దేవుని హృదయానుసారుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి హృదయానుసారుడిగా ఉండేవాడు కూడా ఒక టైంలో ఒక పాపం చేస్తాడు. ఆయన పాపాన్ని ఖండిస్తాడు. నా హృదయానుసారుడే అని దేవుడు అని చంకలో పెట్టుకోడు.
దేవుడు పాపాన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు, పాపిని క్షమిస్తాడు. పాపాన్ని ఒప్పుకోవాలా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు. అయితే సౌలు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుని కనికరానికి పాత్రుడు కాలేకపోయాడు. కాబట్టి ఇంకా ఇంకా తప్పులు చేసడానికే ప్రయత్నించాడు కానివ్వండి. ఈ తప్పు ఇక్కడతో ఎండ్ చేసి ఇక దేవుని మీద నేను ఆధారపడాలా, ఇప్పటికే దేవునికి వ్యతిరేకంగా జీవించి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అనేటువంటి ఆలోచన తనకు రాదు. ఎందుకంటే పాపముతో మునిగి తేలుతున్నాడు, ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో, తన స్వబుద్ధితో. ఇక్కడ దావీదైతే ఒక్క చిన్న పాపానికి తల్లడిల్లిపోతున్నాడు. అలాంటి పాపం నా జీవితంలో ఎందుకు వచ్చిందని తన జీవిత కాలం అంతా ఆ పాపమును గురించి ఎంతగానో బాధపడతాడు. తర్వాత తనను బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి తన పిల్లలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తాం రాబోయేటువంటి వీడియోలు. కాబట్టి మనము దేవునికి లోబడాలా, మన పాపాలను ఒప్పుకోవాలా, వాటిని విడిచిపెట్టాలా. మన గర్వము, మన అహంకారంతో పతనం అయిపోతాము. ముందు ఒక మనిషి పతనం అయ్యేదానికి ముందు గర్వం ముందు నడుస్తుందంట. ఆ గర్వం ఎప్పుడైతే నడుస్తుందో వాడు ఖచ్చితంగా ఏమైపోతాడు, పతనం అయిపోతాడు. దేన్ని చూసుకొని గర్వపడాలండి? ఎంత కేవలం 39వ కీర్తనలో ఒక 5వ మాట ఉంటుంది, మనిషి యొక్క జీవితము బెత్తడంట, కేవలం ఊపిరి వంటి వాళ్ళం. కేవలం మనం ఎవరము? ఊపిరి వంటి వాళ్ళము. 39వ కీర్తన 5వ వచనంలో మన జీవితం ఒక బెత్తెడు, కేవలం ఊపిరి లాంటి వాళ్ళం. ఈ ఊపిరి కలిగిన వాళ్ళము ఏదైనా చిన్న కాలు జారిపడినా ఊపిరిపోద్ది, లేదా గబగబా పరిగెత్తిన స్ట్రోక్ వచ్చినా పడిపోతాము, ఏదైనా ఒకటి వచ్చి మన మీదకి ఒక వెహికల్ కొట్టినా పడిపోతాము, చనిపోతాము. అంటే మన జీవితం ఎలా ఉందంటే ఒక గ్లాస్ లాగా ఉంటుంది. దీనికే మనం ఇంత మిడిసి పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? అదే అజ్ఞానం. అది లేకనే మనుషులు ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం లేకనే నశించిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి దేవుని సత్యాన్ని ఎరిగి ఈ లోకంలో మన యాత్ర ముగిసిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా, మనం ఎక్కడ ఉండాలా? మనం చనిపోతే మన శరీరం భూస్థాపితం చేస్తారు, అయిపోతుంది. మన వాళ్ళు వస్తారు, మంచిగా మన యొక్క భూస్థాపితం కార్యక్రమాలు చేస్తారు, మళ్ళా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క పాతి పెట్టినటువంటి గుంటలో నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ శరీరం ఉంటుంది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలంటే మనం దేవునికి లోబడి ఉండాలా, లేకపోతే రెండు దగ్గరకు వెళ్ళాలా. దేవుని దగ్గరకన్నా వెళ్ళాలా, ఆ దెయ్యానికి అప్పగించినటువంటి ఆ యొక్క పాతాళంలోనికన్నా వెళ్ళాలా. కాబట్టి మనం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాలా అనేది దేవుడు మన యొక్క హృదయంలోనే పెట్టాడు. జీవము మరణము మన హృదయంలోనే ఉంచున్నాడు. ఎవరైతే దాన్ని గ్రహిస్తారో జీవంలోకి పోవాలంటే వాడు మంచి పనులు చేస్తాడు. ఈర్ష్య, ద్వేషం అనేది కామన్, మనిషి దగ్గరకు వస్తుంది. కానీ ఇది మనది కాదు అని మనం ఏం చేయాలా? వాటి నుంచి దూరపడిపోవాలి. వెళ్తుంటాం దారిలో, ఎన్నెన్నో అసహ్యమైనటువంటి మన కాళ్ళ కిందకి వస్తుంటాయి. వాటిని ఒకవేళ త్రొక్కకుండా పోయినా కూడా కొన్నిసార్లు మిస్ అయి తొక్కేస్తాం. అయితే అలాగే ఇంట్లోకి రా, మనం వెళ్తాము, మన ఇంటి దగ్గర కుళాయి దగ్గరికి వచ్చి మన చెప్పుల్ని మనల్ని మనం కడుక్కొని ఇంట్లోకి వస్తాము. అదే విధంగా మన జీవితం కూడా పాపం వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆ పాపానికి మనం గుడ్ బై చెప్పి దేవుని ఆత్మతో మనం నడిచినప్పుడు ఈ లోకంలో మన యాత్ర చాలా చక్కగా జరుగుతుంది. తర్వాత దేవుని సన్నిధానానికి వెళతామనేటువంటి ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆ నిరీక్షణకు ఆధారమే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు ఆ నిరీక్షణను ఆయన అనుగ్రహించినాడు. ఇది గ్రహించితే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి కార్యములన్నీ మన జీవితంలో జరగాలంటే మనం దేవునికి లోబడదాము, అపవాదుని ఎదిరిద్దాము, వాడు మన నుంచి పారిపోతాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఇష్టలుగా, దేవుడికి దావీదు ఎంత ఇష్టడుగా జీవించాడో మనము, మన పిల్లలు, మన కుటుంబాలు జీవించి మన సమాజానికి మనం మేలు చేసే వారంగా, మన మాట వల్ల, మన చూపు వల్ల, మన చేతల వల్ల ప్రతి ఒక్కరికి మన వల్ల ఏం కలగాల? మేలు కలగాల. అంతేగానివ్వండి మన వల్ల ఎవ్వరికి అన్యాయము, ఎలాంటి అపవిత్ర అనేది మన జీవితంలో మన వాళ్ళ వల్ల కాకుండా ఉండాలంటే అనుదినము దేవునికి లోబడదాము, దేవుని మీద ఆధారపడతాము. అప్పుడు దేవుని యొక్క కృపకు మనము పాత్రలం అవుతాము. ఇంకా దావీదుని గురించి రేపటి దినం మరలా మిగిలిన విషయాలు ధ్యానిద్దాము. మనం అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండాలని, మన వినికిల్లో దేవుడు మనకు ఇచ్చిన ఈ మాటలు సమృద్ధిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన.
మీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలోనైనా ఇదిగోనైనా గొర్రెలు మేపుకునేటువంటి దావీదును ప్రభా 12 గోత్రాలకు మహారాజుగా మీకు చేశారయ్యా. ఇది మీరు చేసిన కార్యం ప్రభా. అవునయ్యా ప్రభా, మేము రాజవంశంలోనే మేము పుట్టాల్సిన అవసరం లేదు ప్రభా. గొర్రెల కాపరైనా పెంట కుప్పలో నుంచి లేవనెత్తగలిగిన వాడు ప్రభా. మీకు ఇష్టలుగా మేము బ్రతకాలా, అదే మా క్వాలిఫికేషన్ ప్రభా. నేను మేము భయభక్తులు కలిగి ఉండాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, యథార్థమైన జీవితం జీవిస్తూ నీకు ఇష్టమైనటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని బలపరిచి నీ నామానికి మహిమార్థకరంగా మమ్మల్ని కృప చేసేటువంటి దేవుడు అయ్యా. అది అందును బట్టినైనా ఎల్లప్పుడూ మేము నీ ఎందుకు భయభక్తులు కలిగి నీకు మహిమార్థకరంగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డలు మేమందరం మీకు లోబడి విధేయులమై జీవించే స్థితిని అనుగ్రహించమని ఇదిగో నాయన ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి వాక్యం ప్రభావ ప్రతి ఒక్కరికి నాయన ఇది చేరువగటకు, ప్రతి ఒక్కరూ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను, అన్వయించుకునే మనసును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని బలపరిచి ప్రతి అవసరం తీర్చి మీరే మహింపరచబడమని మరలా మేమందరం కాసుకునే పరింతరము మీ కాపుదల భద్రత క్షేమం మాకును నీ బిడ్డలకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడే ఉంది గాక. మరలా ముఖ్యంగా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా అందరికి మీరు ఆ యొక్క విషయాలు తెలియాలంటే మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరు చూస్తారు. ఇది దేవుని యొక్క పని. దేవుని రాజ్యాన్ని మనం అందరము కట్టుగా కడదాము, దేవుని మహిమపరదాము. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉంది గాక. ఆమేన్. షాలోమ్.